ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక సంఘానికి వెళ్ళారంట ఆయన వాక్యం చెప్పడానికి. అది బాగా ఎండాకాలం అంట, ఇలాగే వేసవికాలం బాగా వెళ్ళారు, కూర్చున్నారు వాక్యం చెప్పడానికి. అయితే ఆయన కూర్చున్న పైన ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ తిరగట్లేదంట. అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆ ఫ్యాన్ మాత్రం తిరగట్లేదు. ఈ పాస్టర్ గారంట అక్కడ కూర్చొని ఉన్నటువంటి యవనస్తుల్లో ఒక అబ్బాయి వైపు చూసి సైగ చేశాడంట, ఇట్లా అన్నాడంట. ఆ అబ్బాయి ఇట్లా అన్నాడంట, మళ్ళీ ఇంకోసారి అన్నాడంట, మళ్ళీ అడ్డంగానే తలూపాడంట. ఏంటి పాపం స్విచ్ ఏమన్నా పని చేయట్లేదేమో అనుకుని అడ్జస్ట్ అయిపోయి అలా వాక్యం చెప్పేశారు. వాక్యం అయిపోయిన తర్వాత వందనాలు చెప్పడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఆ బాబుని అడుగుతున్నాడంట, ఏంటి నాయన ఫ్యాన్ ఏమైనా ప్రాబ్లమా, ఏంటి అంటే ఆ అబ్బాయి అన్నాడంట, ఆ ఫ్యాన్ ఇచ్చిన ఆవిడ ఫ్యాన్ వేయొద్దందండి అన్నాడంట. అదేంటయ్యా ఎందుకు అందంటే, ఫ్యాన్ వేస్తే తిరుగుతూ ఉంటుంది కదా ఫ్యాను, రెక్కల మీద పేర్లు కనపడవు కదా, ఆవిడ పేరు కనిపించాలని ఆవిడ ఫ్యాన్ వేయొద్దండి. చూసారా, అంటే కొంతమంది పేరు పిచ్చోళ్ళు ఏం చేస్తూ ఉంటారని మా పేరు కనపడాలి, పర్లేదు ఇక్కడ కనపడిపోయినా పర్లేదు, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటే చాలు. మనుషుల జ్ఞాపకాల్లో మనం ఉన్నా ఉండకపోయినా మనకు పెద్ద నష్టమేమి లేదు.